హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కై ఈజ్ ద లిమిట్ విత్ రాగా. అండ్ ఈరోజు నేను నా వీడియోలో నా దగ్గర ఉన్న కొన్ని ష్రగ్స్ కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ ష్రగ్స్ ఏంటంటే మనం ఏదైనా స్లీవ్లెస్ టాప్స్ పైన కానీ, కుర్తీస్ పైన కానీ, లేదంటే జీన్స్ వేసుకున్నప్పుడు ఓవర్ కోట్స్ లాగా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఎథ్నిక్ జాకెట్స్ కానీ ఎథ్నిక్ ష్రగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ఎథ్నిక్ కుర్తీస్ పైన ఈ ష్రగ్స్ అన్ని వేసుకోవచ్చు. అండ్ నా దగ్గర అయితే చాలా ష్రగ్స్ ఉన్నాయి. నేను చాలా వరకు ష్రగ్స్ కాంబోలో తీసుకున్నాను. కొన్ని ఆన్లైన్, కొన్ని ఆఫ్లైన్ స్టోర్స్లో, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకున్నాను. నాకైతే ఎగ్జాక్ట్గా వాటి ప్రైజెస్ అండ్ ఎక్కడ తీసుకున్నాను అనేది గుర్తులేదు. గుర్తున్నంత వరకు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే ఈ ష్రగ్స్ని మనం ఎలా స్టైలింగ్ చేసుకోవచ్చు అన్న టిప్స్ కూడా చెప్తాను. సో దట్ మీకు ఈజీగా ఏదైనా అవసరమైనప్పుడు ష్రగ్ పిక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ ప్యాటర్న్ బాగుంటుంది అన్నది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకన్నా ఫస్ట్ ష్రగ్ చూసేద్దాము. సో ఇది నా ఫస్ట్ ష్రగ్. ఇది చాలా బేసిక్ ష్రగ్, బొలేరో ష్రగ్ అంటారు. ఈ కలర్ చూస్తున్నారు కదా, కొంచెం క్రీమ్లో పిస్తా గ్రీన్ షేడ్ వస్తుంది. సో ఇది అండ్ క్లాత్ వచ్చి స్పన్ మెటీరియల్, స్పన్ క్లాత్. సో దీనికి ఫుల్ హ్యాండ్స్ కాదు, 3/4 హ్యాండ్స్ వస్తాయి అండ్ ఫ్రంట్ ఓపెన్. సో ఈ ష్రగ్ నేమ్ బొలేరో ష్రగ్. ఇది మనం ఏదైనా వెస్ట్రన్ ఫ్రాక్స్ అవి వేసుకున్నప్పుడు, నీ లెంత్ ఫ్రాక్స్ మెయిన్గా అలాంటి ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఈ ష్రగ్తో ఓవర్లాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో నేను 2 పీసెస్ తీసుకున్నాను, బ్లాక్ అండ్ ఈ పిస్తా గ్రీనిష్ క్రీమ్ కలర్. సో ఈ 2 ష్రగ్స్ తీసుకున్నాను. ఇవి అయితే చాలా ఈజీగా క్యారీ చేయడానికి ఉంటాయి. అండ్ వీటికి రిలేటెడ్ పిక్చర్స్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. నెక్స్ట్ చూపించే ష్రగ్ నేనైతే కేప్ ష్రగ్ అంటాను వీటిని, మరి ఏమంటారో నాకు తెలియదు. సో నేను చూసిన దాన్ని బట్టి దీన్ని కేప్ ష్రగ్ అంటాము. సో దీనికి ఏంటంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో ఈ ష్రగ్ చూస్తున్నారు కదా, ఇది మనకి జనరల్గా ష్రగ్స్ ఉంటాయి కదా, మెటీరియల్ బనియన్ క్లాత్ మెటీరియల్, ఆ మెటీరియల్లో వచ్చింది ఇది. సో ఈ ష్రగ్ రెడ్ కలర్, టొమాటో రెడ్, ఒక స్టీల్ బటన్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ నేను చాలా వరకు లార్జ్ సైజ్లో తీసుకుంటాను. హ్యాండ్స్ వచ్చి మనకి ఫుల్ హ్యాండ్స్, కావాలంటే వీటిని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే సెంటర్లో ఇలా బటన్ పెడతాము అండ్ రిమైనింగ్ మొత్తం ఇలా ఓపెన్ ఉంటుంది. సో ఇది ఏదైనా మంచి లాంగ్ ఫ్రాక్స్, స్లీవ్లెస్ కానీ, స్ట్రాప్డ్ కానీ అలాంటి డ్రెస్సెస్ మీద ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నా ప్రీవియస్ వీడియోలో నేను ఒక డ్రెస్తో ఇది ఇలా స్టైలింగ్ చేసుకున్న చూపించాను. సో అది చూడాలనుకుంటే ఆ వీడియో ఒకసారి చూడండి. సో ఇది ఈ ష్రగ్. అండ్ ఇది కూడా నేను కాంబోలో తీసుకున్నాను. ఈ టొమాటో రెడ్ అండ్ ఈ గ్రే కలర్ చూస్తున్నారు కదా, ఈ 2. అండ్ ఇది అండ్ ప్రీవియస్గా నేను చూపించిన ష్రగ్స్, ఇవి 2 కూడా నేను మింత్రా నుంచి తీసుకున్నాను కాంబోలో. నాకు ఒకవేళ లింక్స్ దొరికితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇప్పుడు వరకు మనం ప్లెయిన్ చూసాం కదా ష్రగ్స్. సో నేనేమనుకున్నానంటే ఒక మంచి ప్రింటెడ్ కానీ, స్ట్రైప్స్ది కానీ ఒక ష్రగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఇది మనకి ఏంటంటే కొంచెం ఫార్మల్ లుక్ వస్తుంది. ఈ ష్రగ్ మీరు చూస్తున్నారు కదా. సో బ్యాక్ కూడా మనకి హిప్ మొత్తం కవర్ అయ్యేంత లెంత్ ఉంటుంది. సో దీనికి హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్, చాలా బాగుంటుంది ఇది లుక్. మంచిగా జీన్స్ టీషర్ట్ వేసుకున్నప్పుడు ప్లెయిన్ కలర్ టీషర్ట్ని కొంచెం ఫంకీగా చేయడానికి ఈ ష్రగ్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ వచ్చి బోత్ సైడ్స్ మనకి పాకెట్స్ ఉంటాయి. అండ్ దీనికి ఎటువంటి బటన్స్ ఉండదు. సో ఇది జస్ట్ మనం వేసుకోవడమే. అండ్ ఇది నేను ఆఫ్లైన్ స్టోర్ అన్లిమిటెడ్లో తీసుకున్నాను. ఈ ష్రగ్ షేప్ కూడా మనకి యాపిల్ కట్ అంటాం కదా, ఆ కట్లో ఉంటుంది. సో వైట్ విత్ మల్టీ కలర్ కాబట్టి చాలా వరకు టీషర్ట్స్ పైకి ఇది బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఒక మెరూనిష్ రెడ్ కలర్ ష్రగ్ తీసుకున్నాను. సో ఇది ఏంటంటే చాలా సింపుల్ ప్లెయిన్ ష్రగ్, ఏముండదు దీనికి, చాలా ప్లెయిన్. అండ్ ఇది నేను మ్యాక్స్లో తీసుకున్నాను. సో మ్యాక్స్లో లార్జ్ సైజ్ అనుకుంటా ఇది, ఎస్ లార్జ్ సైజు. సో ఇది ఏంటంటే జనరల్గా ఎప్పుడైనా నైట్ వేర్ అది వేసుకున్నప్పుడు, అది ఎక్కడికైనా టక్ మన బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు జస్ట్ కవర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ క్లాత్ అయితే చాలా థిక్గా ఉంది. హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది క్యారీ చేయడానికి. ఆల్మోస్ట్ ష్రగ్స్ అన్నీ కూడా ఒకే మెటీరియల్తో ఉంటాయి. అండ్ ఇవి మెషిన్ వాష్, ఏ వాష్ అయినా చేయొచ్చు, చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎటువంటి పాకెట్స్ లేవు. యాపిల్ కట్ ఈ కింద చూస్తున్నారు కదా, ఇలా ఒక చిన్న పట్టీలా వచ్చింది. ఈవెన్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకు ఆ పట్టీ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఇది మంచి ఎలిగెంట్గా ఉంటుంది. ఏదైనా
లైట్ కలర్ కుర్తీస్ కానీ టీ షర్ట్స్ కానీ ఉన్నప్పుడు వాటిపైన వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను చూపించేది ఒక ఫ్లోరల్ ష్రగ్. ఇది ష్రగ్ అనే కన్నా జాకెట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదా పీచీ పింక్, సారీ ఇది బేబీ పింక్ పైన బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. సో నేను ఇది జనరల్గా ఏంటంటే నా దగ్గర ఉన్న నేవీ బ్లూ కుర్తీతో ఎక్కువగా స్టైలింగ్ చేసుకుంటూ ఉంటాను. సో లుక్ అనేది చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఎసిమెట్రిక్గా ఉంటాయి. సో ఇది ఎసిమెట్రిక్ ష్రగ్ అంటాము, స్లీవ్లెస్ ఎసిమెట్రిక్ ష్రగ్. అండ్ దీనికి డీటెయిలింగ్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా మనకి మంచిగా క్రాషే మెటీరియల్ ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే దీని లుక్ అన్నది చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ఇది నేను రిలయన్స్లో తీసుకున్నాను, ట్రెండ్స్లో. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ష్రగ్స్ అన్నీ ఆల్మోస్ట్ 300 నుంచి 600 మ్యాక్స్ ప్రైస్ వరకునే ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఏమి ఉండవు. సో ఈ ష్రగ్స్ అన్ని చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో నాకు వచ్చాయి. అండ్ ఇది మెటీరియల్ మనకి బనియన్ క్లాత్లోనే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో లుక్ అనేది ఏదైనా లోపల బోల్డ్ కలర్స్వి కుర్తీస్ కానీ టీ షర్ట్స్ కానీ వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది స్కర్ట్స్ వేసుకుని వాటిపైన టీ షర్ట్స్ తోటి ఇది స్టైలింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎన్ని ష్రగ్స్ ఉన్నా మన దగ్గర ఒక వైట్ ష్రగ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అండ్ ఈ ష్రగ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, కావాలంటే ఫోల్డ్ చేసుకుని ఈ బటన్ పెట్టుకుని 3/4 లేదా ఎల్బో హ్యాండ్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ష్రగ్ పైన కంప్లీట్ ప్లెయిన్ కాకుండా డిజైన్ వచ్చింది, డీటెయిలింగ్ చూడండి ట్రేస్ లాగా. సో ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి హాఫ్ కోట్లా ఉంటుంది. సో ఏదైనా ఫార్మల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా దీంతో స్టైలింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కొంచెం ఫంకీ లుక్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ ఎండ్స్లో మనం నాట్ చేసుకుంటే లుక్ అన్నది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవి ఏంటంటే వెస్ట్రన్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఇలా నాట్ పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇలా నాట్ స్టైల్ చేసుకోవచ్చు, లేదంటే ఊరికే అలా ఫ్రీగా వదిలేయచ్చు. అండ్ ఇది నేను అన్లిమిటెడ్ స్టోర్లో తీసుకున్నాను, ఆఫ్లైన్ స్టోర్లో. సో ఇందులో నేను 2 కలర్స్ తీసుకున్నాను, గ్రే విత్ బ్లూ ప్రింట్ అండ్ వైట్ విత్ సెల్ఫ్ డిజైన్. సో ఈ రెండు నేను ఒకేసారి తీసుకున్నాను. అండ్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, ఏదైతే నేను చెప్పానో అదే ప్యాటర్న్. సో ఇది మనకి ఏంటంటే ఫ్రాక్స్ వాటితో వెళ్తే ఇది ఏంటంటే మెయిన్గా మనకి టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు స్టైలింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఉన్న ష్రగ్స్లో చాలా డిఫరెంట్గా ఉండే ష్రగ్ ఇది. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ కాటన్. అండ్ దీనికి ఏంటంటే బటన్స్ వస్తాయి విత్ కాలర్. సో క్రీమ్ కలర్ మీద బటన్స్ అండ్ కాలర్, చాలా డిఫరెంట్ లుక్. అండ్ దీని హ్యాండ్స్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటాయి, 3/4 హ్యాండ్స్ విత్ ఫోల్డెడ్ కఫ్స్ ఉంటుంది. సో ఇలా కఫ్స్ ఫోల్డ్ చేసుకున్నట్టు బటన్ డీటెయిలింగ్ ఉంటుంది. ఇదేం మనం ఓపెన్ చేయలేము, జస్ట్ అలా డీటెయిలింగ్ ఇచ్చారు. సో వైట్ మీద బ్లూ ప్రింట్. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే నా దగ్గర కొన్ని జీన్స్ మెటీరియల్ ఫ్రాక్స్ అండ్ కుర్తీస్ ఉన్నాయి. సో వాటిని స్టైలింగ్ చేసుకోవడానికి ఇది తీసుకున్నాను. కావాలనుకుంటే ఇది మనం బటన్ చేసుకోవచ్చు, లేదంటే అన్బటన్ చేసుకుని కూడా ఈ షర్ట్ వేసుకోవచ్చు. అండ్ దీని మీద మీరు ప్రింట్ చూస్తే మొత్తం పోచంపల్లి ఇక్కత్ ప్రింట్ ఉంటుంది. మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్, ప్యూర్ కాటన్ అండ్ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ష్రగ్స్. అండ్ ఇది నేను మ్యాక్స్లో తీసుకున్నాను. ఐ థింక్ దీని ప్రైస్ 400 to 500 మధ్యలో ఉంటుంది. ఇది నేను వెరీ రీసెంట్గా నా జంప్ సూట్ మీద తీసుకున్నాను ఈ ష్రగ్. సో ఇది మనకి ఏంటంటే మన థై లెంత్ వరకు వస్తుంది. సో దీని లుక్ అన్నది చాలా బాగుంటుంది. అండ్ దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయి. సో బోత్ ద సైడ్స్ మీరు చూస్తే ఇదిగో ఇట్లా ఈ ష్రగ్ ప్యాటర్న్ ఇది. సో ఇలా ప్యాటర్న్ ఉంటుంది. అండ్ దీనికి హ్యాండ్స్ విత్ కఫ్స్ వచ్చింది చూడండి, ఫోల్డెడ్ కఫ్స్. సో ఇలా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇది మనం ఇది ఓపెన్ చేసుకోవడానికి లేదు, డైరెక్ట్గా అలా వచ్చింది డిజైన్. అండ్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ ఇలా బ్యాక్ సైడ్ ఒక బెల్ట్ ఇచ్చాడు, సో దట్ మనకి షేప్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇది నేను ఏంటంటే నా జంప్ సూట్తో వేసుకున్నాను. నాకైతే దీని లుక్ చాలా నచ్చింది. ఒకవేళ ఇలా కాదనుకుంటే, ఇందాక నేను చెప్పినట్టుగా కావాలనుకుంటే ఈ ష్రగ్స్ని కూడా మనం నాట్ వేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా వరకు వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగా సూట్ అవుతుంది. ఈ ష్రగ్ అయితే నేను ఇంకా ట్రై చేయలేదు. మంచి మ్యాంగో ఎల్లో రీసెంట్గా యాజియోలో తీసుకున్నాను. సో ఇది కూడా నేను నా జంప్ సూట్ పైకి అన్నట్టు తీసుకున్నాను. అండ్ నా దగ్గర ఒక స్కర్ట్ కూడా ఉంది,
దాంతో స్టైలింగ్ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేది వింటర్స్ కాబట్టి కంపల్సరీ ఇలాంటివి వేసుకుంటే చాలా వామ్గా ఉంటుంది మనకి. అండ్ దీని హ్యాండ్స్ చూస్తున్నారు కదా, ఫుల్ హ్యాండ్స్. అండ్ దీన్ని నేను కొంచెం డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే మనకి మన థంబ్ వస్తుందో అక్కడ ఒక చిన్న హోల్ పెట్టి సో హ్యాండ్కి వేసుకునేలాగా ఈ ష్రగ్ని డిజైన్ చేయాలనుకుంటున్నాను. అండ్ దీనికి ఎటువంటి బటన్స్ లేవు, కంప్లీట్ ఓపెన్ ష్రగ్. అండ్ ఇది ఒరిజినల్ ప్రైస్ $699, బట్ మనకి ఇది ఆఫర్లో చాలా తక్కువకి వచ్చింది. ఈ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, బట్ అలానే వామ్గా కూడా ఉంది క్లాత్. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది నేను ట్రై చేయలేదు, ట్రై చేసినప్పుడు డెఫినెట్గా పిక్ షేర్ చేసుకుంటాను. ఇది నా ఫేవరెట్ ష్రగ్, క్రోషే మెటీరియల్తో చేసింది. అంటే థ్రెడ్ వర్క్లా ఉంటుంది చూడండి, మొత్తం వీవింగ్లా ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి కేప్ స్లీవ్స్ అంటారు. సో కేప్ స్లీవ్స్తో వచ్చింది. ఇది చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి, అండ్ వెయిట్ కూడా అస్సలు ఏమి ఉండదు. అండ్ ఇది కూడా రీసెంట్గా నేను నా యాజియో హాల్లో చూపించాను, మీతో షేర్ చేసుకున్నాను. ఇది నేను పర్టికులర్గా నా దగ్గర ఉన్న ఒక వెస్ట్రన్ ఫ్రాక్కి స్టైలింగ్ చేసుకోవడానికి తీసుకున్నాను. అండ్ ఇది బ్రాండ్ ట్రెండ్స్ నుంచి తీసుకున్నాను. అండ్ సైజ్ మీడియమే నాకు చాలా లూజ్ అయింది, స్మాల్ అయితే సరిపోతుంది. సో ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, 300 అలా వచ్చింది. సో ఇలాంటి ఒక ష్రగ్ మన వార్డ్రోబ్లో ఉండడం అనేది కంపల్సరీ. ఇది ఎటువంటి డ్రెస్కైనా, ప్లెయిన్, ఫ్లోరల్ ప్రింట్, దేనికైనా సరే లుక్ అనేది ఇమీడియట్గా చేంజ్ చేసేస్తుంది. ఇప్పుడు నేను చూపించేది ఒక ఎసిమెట్రిక్ ఎథ్నిక్ లాంగ్ ష్రగ్. చాలా లాంగ్గా ఉంటుంది చూడండి, గ్రేయిష్ కలర్ మీద మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో బాందిని ప్రింట్ వచ్చింది. సో ఈ ష్రగ్ ఏంటంటే అసలు షేప్లెస్గా ఉంటుంది, ఎటువంటి షేప్ ఉండదు. జస్ట్ మీరు చూస్తే ఒక స్క్వేర్ పీస్కి ఒక 2 హోల్స్ పెట్టినట్టు ఉంటుంది. సో ఇది ఏంటంటే చాలా ఎసిమెట్రిక్ ష్రగ్. దీన్ని మనం ఎలా కావాలంటే అలా స్టైలింగ్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న ఒక ఎల్లో కలర్ ప్లెయిన్ ఎథ్నిక్ కుర్తీ మీద ఇది వేసుకుంటాను సో జనరల్గా. అండ్ ఇప్పుడు శారీస్ పైన కూడా మనం ష్రగ్స్ వేసుకుంటున్నాం కదా, సో నేను ఈ ష్రగ్తో ఒక శారీని స్టైలింగ్ చేయాలనుకుంటున్నాను. డెఫినెట్గా ఆ స్టైలింగ్ వీడియో కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో దీనికి ఎండ్లో మీరు చూస్తే టాజిల్స్ వచ్చాయి చూడండి, గ్రే ఆరెంజ్ అండ్ గ్రే ఆరెంజ్ అలా మనకి టాజిల్స్ వచ్చాయి. సో ఇది లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ష్రగ్. అండ్ ఇది నేను జూడియోలో తీసుకున్నాను. దీనికి ఏమి సైజు లేదు, బట్ బ్రాండ్ వచ్చి జూడియోలో తీసుకున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది వన్ ఆఫ్ మై ఎథ్నిక్ జాకెట్స్. నా దగ్గర ఉన్న ఎథ్నిక్ జాకెట్స్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఈ ఎథ్నిక్ జాకెట్ ఏంటంటే బ్లాక్ మీద మనకి గోల్డ్ కలర్ స్ట్రైప్స్ వచ్చాయి. సో మనం ఫ్రంట్ చూసుకుంటే ఓపెన్ ఉంటుంది, ఇట్లా ఓపెన్. అండ్ ఏదైతే బస్ట్ ప్లేస్ ఉందో అక్కడ మనం ఈ డోరీస్తో టై చేసుకోవచ్చు. సో ఇలా టై చేసుకుని మొత్తం ఓపెన్గా ఉంచవచ్చు. సో ఇట్లా టై చేసుకోవచ్చు, చూస్తున్నారు కదా. అండ్ హ్యాండ్స్ వచ్చి మనకి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. సో ఈ ష్రగ్ ఏంటంటే హైలో ష్రగ్. సో ఫ్రంట్ కొంచెం లోగా ఉంటుంది అండ్ బ్యాక్ వెళ్ళే కొద్దీ హై అవుతుంది. సో ఇది ఎసిమెట్రిక్ కాదు, హైలో ష్రగ్. అండ్ ఇది మనం ఏదైనా ప్లెయిన్ వైట్ లేదంటే ఎల్లో కలర్, గోల్డ్ కలర్, పీచ్ కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్ పైన ఈ ష్రగ్ వేసుకుంటే కంప్లీట్ లుక్ అన్నది చేంజ్ అవుతుంది. సో మీకు అర్థమైంది కదా, ఈ డోరీస్ కట్టేసుకోవచ్చు. అండ్ కాలర్ వచ్చి మ్యాండ్రిన్ కాలర్ వచ్చింది. సో ఇదంతా క్లోజ్డ్ కాలర్ వస్తుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్యారీ చేయడానికి. అండ్ ఇది నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను, లాంగ్ బ్యాగ్. దీని సైజ్ వచ్చి లార్జ్ తీసుకున్నాను, బట్ నాకు ఇది ఎందులో తీసుకున్నాను అన్నది అస్సలు గుర్తులేదు. సో ఇది మెటీరియల్ మనకి కాటన్ మెటీరియల్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఏ సీజన్లో అయినా క్యారీ చేయొచ్చు. బట్ మనం ఏదైనా డ్రెస్ లుక్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ష్రగ్స్ ఉంటే ఈజీగా మనం మన డ్రెస్ లుక్ అన్నది చేంజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా ష్రగ్స్ కలెక్షన్. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తూ ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మీకు నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.